కర్ణుడు తన కవచకుండలాలను ఎందుకు దానం చేశాడు? మహాభారత యుద్ధానికి ముందు కర్ణుని వధ అర్జునుని చేతిలో జరుగుతుందని భయపడిన దేవేంద్రుడు అర్జునుని తండ్రి ఒక బ్రాహ్మణ వేషంలో కర్ణుని వద్దకు వచ్చాడు. అతని లక్ష్యం ఒక్కటే, కర్ణుని శరీరంలో జన్మతో ఉండే అండగా ఉన్న అమోఘమైన కవచకుండలాలను దానం చేయించుకొని అతనిని రక్షణ లేకుండా చేసి యుద్ధంలో అర్జునికి అనుకూలంగా మారడం. దేవేంద్రుడికి తన కుమారుడు అర్జునుడు ధర్మయుద్ధంలో గెలవాలి అనే ఆకాంక్ష ఉండడం వల్ల కర్ణుడి శక్తిని తగ్గించాలనే కుట్రతో ఈ ప్రయత్నం చేశాడు. ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయినప్పటికీ కర్ణుడు అతని స్వరంలో దేవతా వైభవాన్ని గుర్తించాడు. అయినా కూడా అతను ఇలా అన్నాడు, నీవు ఎవరో నాకు తెలుసు, నీవు దేవేంద్రుడు అని నాకు తెలుసు. అయినా ఒక బ్రాహ్మణుడు అడిగిన దానం ఇవ్వకుండా ఉండడం నాకు నయం కాదు. దానం చెయ్యాలని మాట ఇచ్చిన తరువాత వెనక్కు తిప్పుకునే ధర్మం నాది కాదు అని తన శరీరంలో ఒక్కటైనా ఉన్న కవచాన్ని, తన దేహాన్ని చీల్చి రక్తంతో ముడిపడిన కవచాన్ని, కుండలాలను శిరస్సు నుండి విడగొట్టి వేదనను నొప్పిని లెక్క చేయకుండా అవన్నీ బ్రాహ్మణుడికి అనగా దేవేంద్రుడికి దానం చేశాడు. ఇది దానం అన్న దానికి పరాకాష్ట.